బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలిసిన విషయమే కాబట్టి నిరుపేద కుటుంబాలు ఎవరు బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఇవ్వడం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా బషీరాబాద్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, పిఎస్సిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్లు మహేందర్ రెడ్డి, మునీరుద్దీన్, అనూప్ ప్రసాద్, నరేష్ రాథోడ్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాము నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, నాయకులు సిద్ధు, శ్రీకాంత్, జగదీష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా కష్టపడి మీకు పైసలు ఇస్తా ఉన్నాము. ఏ ఇబ్బంది లేకుండా మీకు కష్టపడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రూపాయి సమకూర్చుకొని బీదలకు చెందాలని చెప్పిస్తున్నాం. దాన్ని మీరు దుర్వినియోగపరచకండి. మీ ఇంటికి చెక్కిప్పిచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే ఎవరైనా డబ్బులు అడిగినట్టుంటే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తామని చెప్పి కూడా నేరుగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ సిస్టర్స్ అందరినీ కూడా స్టాఫ్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. డాక్టర్ల నుంచి స్టాఫ్ ఇవ్వడమే కాదు, పర్మనెంట్ బిల్డింగ్ కూడా 30 గదుల బిల్డింగ్ కూడా 10 కోట్లతో శాంక్షన్ చేయించున్నాం. అది కూడా రేపు మాకు పోలీసు వేసి అతి త్వరలో అది కూడా చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఇంకొకటి చూసి ఇస్మాయిల్పూర్ కానీ, జలాల్పూర్ కానీ, నీలపల్లి కానీ ఎప్పుడు పునాసులు ఉంటే రోజు కొట్లాడేది మనకు కర్ణాటక బార్డర్. రోజు ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ లో పాలయ్యింది. మనలో ఇతనాలు వేయాలి, కర్ణాటక వాళ్ళకి ఇతనాలు గడపాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టి కర్ణాటక సిఎస్ చీఫ్ సెక్రటరీ మాట్లాడడం జరిగింది. ఆయనను సర్వేకి ఒప్పించి కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా సర్వేకి ఒప్పించి ఆ గ్రామాల సమస్యలు లేకుండా సర్వే చేయించి ఆ సమస్యను కూడా నేరుగా మీరందరూ కూడా మన భూమి ఎంతవరకు అవుతుందో అదంతా కూడా సర్వే చేయించి చేయడానికి అధికారులు అందరూ కూడా నిమగ్నమైనారు. ఇప్పటికీ అధికారులు ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ మంత్రి కానీ సర్వే కూడా చేసుకోవాలి అని చెప్పి 30 కోట్లతో దాని కూడా టెండర్ కూడా పెట్టేయడం జరిగింది. రేపు మాకు పని అది కూడా అందరిలోనే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. వీరికి వచ్చి తిరిగిన మింగిలో తిరిగి చూసినాం, చాలా కష్టం. ఒకటి ఏదైనా రాజకీయ ఆపద వస్తే కూడా కడుపులో పిలేసినా, కాళ్ళు పిలేసినా ఒక డాక్టర్ అందుబాటులో ఉండేవాడు కాదు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన బషీరాబాద్ మండలంలో అక్కడ ఒక హాస్పిటల్ లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, ఉదయం 9 గంటలకు వస్తారు, 1 గంటలకు వస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పటి వాళ్ళు చూసిండ్రు 30 ప్రజల హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ శాంక్షన్ చేయించి ఎప్పటి డాక్టర్లను కూడా 24 గంటల అవైలబుల్ ఉండేటువంటి డాక్టర్లకు 10 మంది డాక్టర్లని దాదాపు 20 ఇల్లు కూడా చెప్పినాం. ఆ రోజు బీసీలకు, మైనార్టీ సోదరులకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది ఇల్లు లేని వారందరూ కూడా అతి త్వరలోనే అది కూడా ఇద్దాం, రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నాయని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు చేయలేదు. ఇప్పటికీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంవత్సరంలో చేసినాం. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆధార్ కార్డు తప్పిపోయిన వాళ్ళు, బ్యాంకులో కరెక్ట్ లేక అకౌంట్ నెంబర్ తప్పు రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు. వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా వారికి చేపిస్తా ఉన్నాం. రైతు బాధలు చూసి మొన్ననే అసెంబ్లీలో స్పాట్ చేసినాం. గుట్టలకు, రాళ్లకు, రంపులకు తప్పకుండా ఎవరు వ్యవసాయం చేసినా వారందరూ కూడా రైతు భరోసా వచ్చే బాధ్యత సంక్రాంతి నుంచి మీకు అందరూ కూడా రైతు భరోసా ఎకరా ఒక్కటికి 15,000 రూపాయలు ఇప్పించే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకొని గ్రామాలను మారుస్తూ చెప్పి ఎలక్షన్ల నుంచి మాట ఇచ్చినాం. ఖచ్చితంగా ఇక్కడ రోడ్ల వ్యవస్థ అంతా కూడా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపు ఈ మండలికే నేను గెలిచిన సంవత్సర కాలంలో దాదాపు 300 కోట్ల రూపాయలు
వాళ్ళకి ఉచిత జీవోలు తీసుకురావాలి, ఉచిత తీసుకురావాలి, అన్నిటి కూడా టెండర్స్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మళ్ళీ ఒక 150 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. బసిరాబాద్ లక్ష్మీనారాయణపూర్ నుంచి మైలవారు, బండమీదపల్లి నుంచి ఈరోజు మైలవారు 23 కిలోమీటర్లు, ఇదొక 30 కిలోమీటర్లు. మీరు అందరు చెప్పారు రేపు ఊళ్ళకి వచ్చారు, మాకు ఇక్కడ నుంచి కరెంట్ రోడ్డు కావాలి. అందరూ ఆపాద పెట్టుకుని ఉన్నాయన ఇష్టం వచ్చినట్టు శిలాపథకాలు వేసారు. దానికి ఒక్కటి కూడా శాంక్షన్ లేవు. దానికి కూడా సవాల్ విసురుతున్నా. శాంక్షన్ లేనివి మీరందరూ కూడా ఈరోజు శిలాపథకాలు వస్తే ఎదురిస్తున్నారు. శిలాపథకాలు నవ్వుతున్నాయి. అరే మనకి ఏం లేదు మా శిలాపథకాలు వేసిందని చెప్పి మీరు వేసినటువంటి శిలాపథకాలు తీసుకొని సిగ్గు తెచ్చుకోవాలి. అవన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈరోజు మరి మనోరెడ్డి అన్న గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్న చాలా మంది రైతులకు, చాలా మంది ప్రజలకు అందరూ తెలుసు. మరి అన్న ఎంత కష్టపడుతుందంటే నిజంగా మేమే ఒకసారి ఆశ్చర్యపోతాం. మొన్న మండలంలో శంకుస్థాపన జరుగుతుంటే అన్నగారికి అనడం జరిగింది, ఏమన్నా ఒక్కో రోజు 13, 12 పెడుతున్నావు, మరి ఇంత ఆనందం తిరగాలంటే ఎట్లా అంటే దాదాపు 9 రోజులు ఏకదాటిగా తిరిగి మరి ఆయన అన్ని మండలాలు తిరిగి అన్ని శంకుస్థాపన చేసి తొందరగా ఈ అభివృద్ధి చెందాలి, ఈ రోడ్లు కావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు కంపల్సరీ చేయాల్సిన ఆయన చెప్పి తీరడం జరిగింది. మరి వెంటనే శాసనసభ సమావేశాలు ఉంటే కూడా అన్నకు జ్వరం వచ్చి ఉంటే కూడా అట్లే శాసనసభ సమావేశాలు అయితే మరి ఇక్కడ నుండి వెళ్ళినటువంటి తాండూరు ఉన్నటువంటి లోకల్ లీడర్ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఉదయం సాయంత్రం రాత్రి 11 అయిన కూడా అన్న ఓపికగా వింటూ అందరి ప్రజలు అందరి సమస్యలు తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నాయి మనోరెడ్డి ఉన్నప్పుడు మరి ఇంత కళ్యాణ లక్ష్మి ఏం మీరు ఎండబడుతున్నా ఏం చేస్తుంది సార్ అని అడుగుతున్నాడు. నిజంగా చెప్పాలంటే అది అన్న గొప్పదనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తాను ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి పేద రైతు కుటుంబానికి మేలు జరగాలి, బాగు జరగాలనే సదుద్దేశంతో పాటుపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి అన్న మనోరంజన్ గారు. మరి ఈరోజు బీసీలకు కానీ 23,668,000, ఎస్టీలకు 23,668,000, మరి షాదీ ముబారక్ కింద ముస్లిం మైనార్టీకు 4 లక్షల చిల్లర, మరి ఈబీసీ కింద 1 లక్ష చిల్లర, మొత్తం టోటల్ గా 51,05,916 రూపాయలు రావడం జరిగింది. మరి నిజంగా మా మండలానికి చెక్కులు రావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అవసరాలను కూడా తీర్చుకోవడానికి ముందున్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మన అగనూరు నుండి మైల్వార్ వరకు 4 లైన్, అదేవిధంగా తిమ్మైపల్లి నుండి మైల్వార్ వరకు కూడా డబల్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనోరెడ్డి గారు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ సైడ్ రైళ్లు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఎనర్జీ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఏ చిన్న తాండా ఉన్నా కూడా ప్రతి గ్రామానికి ప్రతి తాండా కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఆ టిఆర్ఎస్ నాయకులకు పని పాటలు లేకుండా ఏదేదో అంటున్నారు. ఈరోజు 10 పత్రికలు చదవడం జరిగింది. కేటీఆర్ గారు చెప్తారు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే నీళ్ళు తీయండి, అది చేయలే ఇది చేయలే అని చెప్పి. ఇక్కడ ఉన్న రైతులకు అడుగుతున్నా, ఆ రోజు ఉన్నారు కేసీఆర్, నువ్వు రుణమాఫీ చేయలేదు, 5 ఏళ్ల వరకు ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి 30,000 నువ్వు రుణమాఫీ చేస్తుంది. ఆ రోజు నీవు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనోరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకకాలంలో 1 లక్ష రూపాయలు కానీ 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఏమని అడుగుతావు, ఏమని నిలదీమని అడుగుతున్నావు ఎమ్మెల్యేలకు? ఈ రోజు చేస్తున్న పనికి ఏమని నిలదీయమంటున్నాడు? కొంతమందికి 2 లక్షల రుణమాఫీ కాలే. అది కాకుంటే ఈరోజు ఇంటింటికి పంపించి సర్వే చేయించి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ డాటా తీసుకొని అన్ని రెడీ చేయడం జరిగింది. అది ఎవరే కూడా అది కూడా అందరికీ కూడా రుణమాఫీ అవుతుంది, అది చేపిస్తానని చెప్పి ఆ రోజు మనకు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు
పోయి మన ఎమ్మెల్యే గారు అన్ని చెప్పడం జరుగుతుంది. ఏదేదో మాట్లాడుతారు, ఏవేవో మాట్లాడుతారు, ఏవో చేసినట్టు మాట్లాడుతారు. అరే మీరు ఒకటి అభివృద్ధి 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 చెప్తేనే ఈరోజు మనోహరుడే అని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మొన్ననే మంత్రులు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది బషీరాబాద్ నుండి కరెంట్ వరకు. అదేవిధంగా మొన్ననే మాకు హైదరాబాద్ పోగానే ఒక కాళా కింద అగ్గనూరు నుండి మైల్వార్ వరకు కూడా 4 లైన్ రోడ్ కూడా శాంక్షన్ చేసినాం. వివిధ గ్రామాల ఎవరైతే ప్రజాప్రతినిధులే కావచ్చు, విలేజర్స్లే కావచ్చు, ఎవరైనా కానీ పెళ్లికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏవైతున్నాయో అవన్నీ పెళ్లి అయినా 15 రోజులలో మీరు అప్లై చేస్తే మీకు 15 రోజులలోనే చెక్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు తొందరగా మాకు అందిస్తేనే సార్ గారి చేతుల మీద ఎన్నో చెక్లు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా సార్థం చేయొచ్చు. జరిగింది. ఇది చరిత్రలో మొదటిసారి అనుకుంటా. గతంలో ఈ విధానం చెక్కులు ఎప్పుడు కూడా రాలేదు. ఒక్క సంవత్సరం గత వారం రోజుల కిందనే ఇక్కడ ఒక 51 చెక్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 51 చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వంలో బీద బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి ఒక దృక్పథంతో వెంబడెంబడే బీదల చెక్కులు కానీ ఇలాంటి కార్యక్రమంలో రైతుల యొక్క చెక్కులు కానీ రైతుల రుణమాఫీ కానీ అన్నిటి కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ముందు ప్రజలకు సేవ చేయాలని చెప్పి గరీబులకు ఆదుకోవాలని చెప్పి తొందరనే ప్రార్థన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్ పోయి చాలా బాధపడి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా చాలా ఎంతవరకు ఎన్నో కుటుంబంలో ఎన్నో బాకులు చేసి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఆ డబ్బులు వస్తే వాళ్ళకు బాకులు పట్టుకోవడానికి వాళ్ళ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది మనకి ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటివి జరుగుతుంటాయి. కానీ ఇది మన సొంతానికి వచ్చేటటువంటి విషయం కాబట్టి మన సొంతంగా మనకు ఈ లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రజలకు ప్రజానాయకుడై ఉన్నప్పుడే, ప్రజల అవసరాలను తీర్చేటటువంటి గుణం ఉన్నప్పుడే ఇట్లాంటి కార్యక్రమాలు మరి చేస్తారు. కాబట్టి మనం మన నాయకుని ఎంబడి ఇంకా మన మండలాన్ని అభివృద్ధి చేసుకొని మన మండలంలో ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మనకే కాదు, మనకంటే ఎక్కువ చొరవ మన నాయకుడికి ఉన్నది. కాబట్టి ఆ నాయకుడికి అండగా ఉండి, ఆ నాయకుడిని వెంబడి ఉండి మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భూములు ఇచ్చిరా, దళిత బంధు ఇస్తారు. దళిత బంధు ఇచ్చినా ఏదైనా ఊళ్ళో ఎవరికైనా ఇచ్చినా దళిత బంధు అమ్మ వచ్చిందా? మీ ఊళ్ళో వచ్చిందా? అదేవిధంగా బీసీ బంధు ఇస్తారు. బీసీ బంధు ఊరుకోకొని వాళ్ళ ఇంటి తిరిగే కార్యకర్తలు ఇస్తున్నారు తప్పితే యా బీసీకి ఇయ్యలే, యా ఎస్సీకి ఇయ్యలే, యా ఎస్టీకి ఇయ్యలే. ఎన్నో మాట్లాడతారు. మీరు రాండి, రేపు ప్రజాక్షేత్రంలో రాండి. ఈరోజు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచి తీర్చదని చెప్పి చెప్పుడు ఆడపిల్లలు పుట్టే ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా పెళ్లి పనులు ఇబ్బంది పడవచ్చు వస్తుందని చెప్పి కొన్ని కుటుంబాలు పుట్టిన ఎప్పుడే ఒక్కరిద్దరే చంపినటువంటి రోజులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఎందుకంటే ఆ బిడ్డకు ఒక భరోసా ఇవ్వడానికి ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఒక మంచి పద్ధతి ఇది. ఎందుకంటే బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి అప్పులోకి సౌకర్యాలకి గతంలో తిరుగుతుంది చూసినాం మనం. ఎందుకంటే మనం కూడా దగ్గర ఉండి పేద కుటుంబంలోకి వచ్చినండి కనుక దగ్గర ఉండి ఒక ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ఎంత అవస్థ పడుతున్నామో, ఎంతమంది సౌకర్యాలు తిరిగి 5 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ తీసుకుంటే చూసినాం. దాని అంతా కూడా కలిసి ఒక మంచి ప్రభుత్వం మంచి ఏదైనా కానీ ఒక మంచి స్కీమ్ పెట్టినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, మంచి అందుకనే కళ్యాణ లక్ష్యం కూడా ఏ ప్రభుత్వం ఏదైనా మంచి పద్ధతి కనుక ఖచ్చితంగా దాన్ని ఇంకా కూడా దాంతో పాటు మనం చెప్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్యంతో పాటు 1,00,000 రూపాయలతో పాటు కూడా
ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకు కొద్దిగా డీల్ అవుతా ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాల కింద ధనిక రాష్ట్రాన్ని వాళ్ళకి చెప్తే ఈ రోజు మనకు అప్పుల రాష్ట్రంగా ఇచ్చారు. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించి మనం ఏదైతే ఆ రోజు ఆలోచించామో అన్ని కూడా పంచాలన్న ఉద్దేశంతో రోజుకు 18 గంటలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. వారి ఆదేశంతో నేను ఈ తాండూరు నియోజకవర్గం నుంచి ఈ గడపైన బసిరాబాద్ లో రిమోట్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఏడికి మీరు రండి, మీరు ఏ పని చెప్పారు, ఏమేమి చేస్తామని చెప్పారు, ఏం చేసారు, మేము ఆ రోజు జనాలకు ఏమేమి చేస్తామని చెప్పినాం, ఈ సంవత్సర కాలంలో ఏమేమి పని చేసినాము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. ఆ సవాళ్ళను స్వీకరిస్తున్నాం, తయారున్నా ఇక్కడ నుంచి చూసినాం. వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఎంత రుణమాఫీ చేసినామో చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే ముందు శిలాఫలకాలు వేసిన దానికి ఒక్కటి కూడా శాంక్షన్ 10 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు తెచ్చామని చెప్పి గురుకులాంటి ఉరిమిన